అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మనం మైక్ టీ ముచ్చలైతే తయారుగున్నాయి. చలో సుషుదాం పార్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. మంత్రివర్గ విస్తరణ ఇంకా లేట్ అట. మరి ఇప్పట్లో అయితట్టు కొడతలేదుగా కథ. పానీపూరి అమ్మి సంపాదించిండు 40 లక్షలు. దీంతో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్లు పంపిర్రు నోటీసులు. కూరలు లేక గోడలకు చెప్తుండు పాఠాలు. ఇది తెలిసి జనాలు పెడుతుర్రు సర్కార్కు సొట్లు. పవర్లకు వచ్చుడే ఆలస్యం, పక్కా మా మార్కు చూయిస్తాం, మార్పు తెప్పిస్తాం అన్న కాంగ్రెస్ వాళ్ళు కొన్ని ముచ్చట్లల్లా మాట నిలబెట్టుకున్నట్టే కొడుతుంది. ఇక అదే సోంటి వాటిలల్లా అనేది పని కట్టుకొని పబ్లిక్ కు చెప్పే అక్కరే లేదు. ఇక నిన్న అప్పులల్లో కూడా అలా మార్కు చూపించి జనాలకు షాక్ తెప్పిస్తుర్రు. ఇట్లా కారు సర్కార్ 10 ఏళ్లల్లా పగబట్టినట్టు పనిచేసి వ్యవసాయం దిగుబడిలా, పండే పంటలల్లా, సంక్షేమంలా రికార్డు కొట్టిందని చెప్తురు గాని ఎవరన్నా ఏడాది ఏలుబడిల్ని హస్తం పార్టీ కొట్టిన సరికొత్త రికార్డుల ముచ్చట చెప్తుర్రా? ఆగో అంతగానం హ్యాండ్ పార్టోళ్ళు ఏం రికార్డు కొట్టిర్రు అని అంటే అప్పులల్లా పవర్లకు వచ్చినప్పటి సంది అన్ని కలిపి 1.68 లక్షల కోట్ల అప్పు చేసిరని లెక్క తేలిందట. ఇప్పటికే ఫస్ట్ ఏడాదిలా 1,38,117.84 కోట్ల అప్పు చేసి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా అవే కాకుండా వచ్చే 3 నెలల్లో ఆర్బీఐకి వెళ్ళి ఇంకో 30,000 కోట్ల అప్పు చేయబోతుందట రేవంత్ సర్కారు. దీంతో కూడా కలిపి 15 నెలల్లో మొత్తం 1.68 లక్షల కోట్ల అప్పు కాబోతుంది. మరి కుర్చీలో కూర్చున్న ఇన్నొద్దులల్లనే ఇన్ని కోట్ల అప్పు అంటే రికార్డే కదా, మరి కాదా చెప్పురి? అగో మరి ఏదన్నా పథకం గురించో, ఇచ్చిన హామీ గురించో, అభివృద్ధి పనుల గురించో కాంగ్రెస్ వాళ్ళని అడుగుడే ఆలస్యం. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అప్పులు చేసి పోయిర్రు, రాష్ట్రాన్ని అప్పులల్లో ముంచి ఆగం చేసిరు అనుకుంటా కవర్ డ్రైవ్ చేసుకునేటందుకు వెనక ముందుగారు. మరి ఏడాదిలోనే ఇన్ని లక్షల కోట్ల అప్పులు వీళ్ళు ఎందుకు చేసినట్టో అనుకుంటా లాజిక్కులు గుంజుతుర్రు హస్తం పార్టీ తీరు చూసిన ఓటర్లు. అంటే అభివృద్ధి కోసం గులాబీ పాటోలు అప్పు చేస్తేనేమో ఆగమైనట్టు, అదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే మాత్రం అమోఘం అన్నట్ట అనుకుంటా కామెంట్లు కూడేస్తుర్రు కామన్ జనాలు. ఇట్లా అప్పులు చేసుకుంటా పోయి ఇచ్చిన హామీల ముచ్చట అడిగితే రేపు ఏం చెప్పుకొని మత్పరిస్తారో చూడాలిగా అనుకోవట్టిర్రు 6 గ్యారెంటీల గారడి అర్థమైన జనము. రాష్ట్రం ఏదైనా గాని కాంగ్రెస్ పార్టీ పవర్లు ఉందంటే ఆడ లెక్కనే అలాగుంది కదా. పవర్లకు వచ్చేదాకా ఓ ముచ్చట, వచ్చినాక ఇంకో ముచ్చట. మన తానే అనుకున్నాం కర్ణాటకలో కూడా కథ గట్లనే కొడుతుంది. ఓ దిక్కు ఫ్రీ బస్ అసొంటి పథకాలు అమలు చేస్తున్నాం అని ఎలివేషన్లు ఇచ్చుకుంటేనే ఇంకో దిక్కు ఇగో ఇట్లా పబ్లిక్ వెళ్ళి పైసలు గుంజుతుర్రు. కుడి చేయితోని ఇచ్చి ఎడమ చేయితోని గుంజుకున్నట్టు చేసుడంటే ఇదే చూడుర్రి. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పెట్టిన ఫ్రీ బస్ పథకం మీద ఇప్పటికే తీరొక్క వార్తలు ఇనొచ్చినాయి. ఒక్కోసారి అయితే ఆ స్కీమే ఎత్తేస్తారన్నట్టు కూడా ముచ్చట్లు ఇనొచ్చినాయి. కానీ ఇప్పుడు కొత్తగా అక్కడి మంత్రే చెప్పిన మాట బట్టి చూస్తే ఫ్రీ బస్ జయంగా సర్కార్కి అవుతున్న ఖర్చు తగ్గించుకునేందుకు బస్ టికెట్ల రేట్లు పెంచుతుర్రట. ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం జయంగా గవర్నమెంట్ కు తక్లీఫ్ అవుతుందని కర్ణాటక క్యాబినెట్ లో మాట్లాడుకొని బస్ టికెట్ రేట్లను 15% పెంచేందుకు ఓకే అన్నారట. కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ బస్సులల్లా జనవరి 5 కొత్త ఛార్జీలు అమలుకి వస్తాయని మంత్రి హెచ్కే పాటిల్ చెప్పిరట. కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ జయంగా నెలకు 417 కోట్ల ఖర్చు అవుతుందట. అందుకే ఇప్పుడు పెంచిన టికెట్ల రేట్లతోని రోజుకు ఏం తక్కువ 8 కోట్ల ఆమ్దాని అంటే నెలకు 240 కోట్లు వస్తాయని అందాజేసిరట. మరి కర్ణాటకను చూసే ఫ్రీ బస్ అసొంటి స్కీములు ఈడ కూడా దించిర్రు ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు. మరి ఆయన ఫ్రీ బస్ పథకంతో రాయితున్న లాసును కవర్ చేసేందుకు కర్ణాటకలో కూడా రేట్లు పెంచిర్రు. ఈడ కూడా పెంచుతామంటారా ఏంది అని డౌట్లు పుట్ల కొద్ది రాబట్టినాయి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్. అయినా వద్దంటే ఆగుతారా, ఆగుర్రే అంటే ఇంటరా, ఏం చేస్తారో చూడాలిగా అనుకుంటా ఎదురు చూడబట్టిర్రు జనాలు. పబ్లిక్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 66 హామీలు ఎట్లయినా అమలు చేసేందుకు ఆలస్యం అవుతుంది కానీ మా మంత్రి పదవుల ముచ్చటనైనా జల్దీ తేల్సుర్రి సార్లు అని మినిస్టర్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్నోళ్ళు బాధపడే కాడికి వచ్చిందిగా కథ. పొద్దుమీకో రేపో ఎల్లుండో క్యాబినెట్ విస్తరణ మీద క్లారిటీ వస్తుంది అనుకుంటే ఇగో ఇట్లా ఇంత లేటే అవుతుంది పాపం.
ముంగట్కి 3 అడుగులేస్తే వెనకకి 7 అడుగులేస్తున్నట్టే ఉంది కేబినెట్ విస్తరణ ముచ్చట. పవర్లకొచ్చి ఏడాది అయిపోతున్నా కూడా ఇంకా కొత్త మంత్రులు కొలువు తీరే మ్యాటర్ మీద క్లారిటీ రాకుండా అయింది. మహారాష్ట్ర ఎలక్షన్ల పంచాది ఒడిచినాక ప్రజాపాలన ఏడాది సంబరాల పేరు మీద డిసెంబర్ ఆఖరి వరకల్లా మంత్రివర్గాన్ని పెంచుతారని మస్తుగానే మాటలు వినొచ్చినా గానీ ఆ కార్యం కాకుండానే ఆగిపోయింది. ఓ దిక్కు హైకమాండ్ తోని షాయిపై చర్చలు గట్టిగానే అవుతున్నాయి. ఇయాలనో రేపో ఇస్త్రీ బట్టలు వేసుకొని కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వారానికోసారి వరుస పెట్టి ఈయనొచ్చినాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ విమానం ఎక్కినప్పుడల్లా రాంగా పక్క కొత్త మంత్రుల లిస్టు పట్టుకొనే వస్తాడని ఎయిర్పోర్ట్ల కాడ పూల గుత్తులు పట్టుకొని ఎదురు చూసిరు కొందరు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పటిదాకా అత్తా లేదు పత్తా లేదు. ఇంకిప్పుడు రాహుల్ గాంధీ బయట దేశాల టూర్లు ఉన్నాడు. ఈ నెల 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫారెన్ కు బయలుదేరేందుకు బట్టలు చదురుకొని పెట్టుకున్నాడు. అటెన్క ఫిబ్రవరిలో బడ్జెట్ మీటింగ్లు ఉండే. దీంతోని ఇప్పట్ల మంత్రివర్గ విస్తరణ లేనట్టేనా అనుకుంటా మదనపడి ఓవట్టిరట మినిస్ట్రీ దక్కుతుందని నమ్మకం ఉన్న లీడర్లు. కొత్తేడాదిలో కొత్త మంత్రుల లిస్ట్ అనుకుంటే అది కూడా లేటే అవుతుంది పొర్రి. ఏందో ఏమో ఈ సంధ్యా థియేటర్ పంచాది ఇంకా ఓడుస్తూనే లేదు. మొన్నటి దాకా హీరో మీద నడిచింది కదా, ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ల తానికి వచ్చింది కథ. మళ్ళీ వాళ్ళకు హైకోర్టు ఏం తీర్పిచ్చిందో అరుచుకుందాం బాండ్రి. పుష్ప 2 సినిమా మీద కలెక్షన్ల రికార్డులు ఎట్లెట్లా పెరిగినాయో దానికి సోపతి సంధ్యా థియేటర్ పంచాది కూడా ఇంకా ముదురుతుందే తప్పితే ఒక కొలిక్కి మట్టుకొస్తలేదు. హీరో అల్లు అర్జున్ కథ జర ఒడిచింది అనుకునే లోపే ప్రొడ్యూసర్లు వచ్చిర్రు సీన్లకు. సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ముచ్చట్ల పుష్ప 2 నిర్మాతల మీద కూడా కేసు నమోదు చేసిరు కదా. అయితే ఆ కేసు కొట్టేయాలని నిర్మాతలు పిటిషన్ వేసిర్రు కోర్టులా. థియేటర్ భద్రత మా పరిధి కాదని పిటిషనర్ తరపున న్యాయవాది మాట్లాడిండు. అంతేకాదు మా బాధ్యతగా ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసినాము, అందుకే ఆడ అంతమంది పోలీసులు ఉన్నారు, అయినా కూడా మా మీద కేసు వేసుడు ఎంతవరకు కరెక్టు అని ప్రొడ్యూసర్ల తరపున న్యాయవాది కోర్టుకు మొరబెట్టుకుంటే దీంతోని సినిమా ప్రొడ్యూసర్లను అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని అటు పోలీసులకు కూడా ఆర్డర్ వేసింది. ఇక కడమ విచారణ 2 వారాలకు వాయిదా వేసుడుతోని పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కు జర దమ్ము తీసుకున్నట్టు అయ్యింది. మరి ఇక కడమ విచారణ కన్నా ఈ పంచాదికి పరదా పడుతుందో లేకుంటే ఇంకా సీరియల్ సాగినట్టు సాగుతుందో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. చూడాలిగా ఏమైతుందో. ఏం ఆలత అయిపోయింది లగ్గి సర్కారీ స్కూల్ది. అరే నెరీగింత అధ్వానమా, పోరలేక గోడలకు పాఠాలు చెప్పబట్టిండు సారు. ఇదేనా సర్కార్ తీరు? ఇగో ఈడగానొస్తున్నాయినా ఈ స్కూల్ కు పాఠాలు చెప్పేశారు. సరే బానే ఉంది ఈడదాకా. ఇంతకు ఆయన ఎవరికి పాఠాలు చెప్తుండ అనుకుంటుర్రు? అగో ఉన్నాయి కదా ఆడ గోడలు, ఆ వీటికే చెప్తుండు క్లాసులు. మహబూబాబాద్ జిల్లా బొడ్లాడ గ్రామ పరిధిలా తేజ్య తండాకోని ఈ స్కూల్ ఇది. ఆడ పోరలు లేక ఉత్తగొచ్చి ఏం చెయ్యాలని గోడలకు పాఠాలు చెప్పి పోతుండట. మరి ఆడ ఎప్పటి సంది ఇదే కథ నడుస్తుందో తెలియదు గాని విద్యార్థులు లేకున్నా ఈ స్కూల్ కు పాఠాలు చెప్పమని సార్ను దోలిరంటే మన విద్యాశాఖ ఏ తీర్లా ఎట్లుందో అర్థమైతుందని గుస్సా అవుతుర్రు ముచ్చట తెలిసినోళ్ళు. ఇంకొందరైతే సర్కార్కు ఎట్లనో పట్టింపు లేదు, కనీసం మీరన్న పోయి ఊర్ల తల్లిదండ్రితో మాట్లాడితే కొంతమందినైనా పిల్లలను దోలిస్తారు కదా అని సలహాలు ఇస్తుర్రు. ఏందో ఏమో ఏమంట కొత్త సర్కార్ వచ్చిందో సర్కారీ స్కూల్లో ఆలతే మారిపోయింది. ఓ దిక్కు ఫుడ్ పాయిజన్లు, పోరగాళ్ళ అవస్థలు, సావులు, ఇప్పుడు ఇది. ఇంకా రాను ఇంకెంత అధ్వానం అవుతాయో అని గుస్సా అవుతుర్రు సర్కారీ స్కూళ్ళల్లో తప్పక పోరగాళ్ళని చదివిపిస్తున్నాయి అవ్వలు. భయ్యా తోడ ప్యాజ్ దాలో అనుకుంటా చిన్నగా బుక్కలు పెడతారా పానీపూరిలను? 10-20 కదా అని షీప్ గా తీసి వాడేకుండ్రి. ఒక పానీపూరి అన్న ఆదాయం చూస్తే ఓరక్క నేను కూడా డ్యూటీలు బంద్ చేసి పానీపూరి బండి పెడతా అంటారు కావచ్చు. నిజమో కాదో తెలియదు గాని ఓ ఫోటో మస్తు వైరల్ అవుతుంది చూసిరా. స్టేట్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళు నోటీసులు పంపినట్టు గానొస్తుంది ఇంలా. ఇంతకు ఎవలకు పంపిరు అనుకుంటురా నోటీసులు? ఓ పానీపూరి బండి అన్నకు. మళ్ళీ ఆయన ఆదాయం చూస్తే ఆవు పంపించవలసిందే అంటారు పక్క. 2023కెళ్ళి 2024 దాకా 40,11,019 రూపాయలు ఫోన్ పే గూగుల్ పే తోని ఆయన ఖాతాలు వచ్చి పడ్డాయని లెక్క తేలిందట. మరి ఇంకా ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ బిల్లు కట్టినోళ్ళు ఎంతమందో. ఈడ ఆఫీసర్ల శాఖ అయినా అస్సలు ముచ్చట ఏందంటే జిఎస్టీ కింద వచ్చేటట్టు రిజిస్టర్ కూడా చేసుకోలేదట ఆ పానీపూరి బండి అయినా. ఇప్పుడు ఈ ఫోటో మస్తు వైరల్ అయ్యుడుతోని గప్చుప్ బండోళ్ళు మరీ ఇంత సంపాదిస్తుర్రా అనుకుంటా సాఫ్ట్వేర్ ఆఫీసోళ్ళు లక్షలు టర్న్ ఓవర్ చేసే చిన్న బిజినెస్ మ్యాన్లు కూడా పరిశాన్ అవుతుర్రట. ఇక తప్పక జాబులు చేసి సంసార బండ్లు నెట్టుకొస్తున్న చాలా మంది అయితే చల్ ఈ జాబ్ వద్దేమొద్దు పో
అప్పో సప్పో చేసి నేను కూడా పానీపూరి బండే పెడతా అని కామెంట్లు చేస్తుర్రు. గమ్మత్తుంది కథ. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన మైక్ టీవీ ముచ్చట్లు.